అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన అరెస్ట్ కు కారణం చెప్పాలని, వారెంట్ చూపించాలని బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించడంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది. అనంతరం జరిగిన పరిణామాలతో సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా 10th పేపర్ల లీకేజీకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాలన్న నేపథ్యంతో సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. సిఆర్పిసి 151 కింద బండి సంజయ్ ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం సంజయ్ ను బొమ్మల రామారం పిఎస్ కు తరలించారు. ఇక బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో పిఎస్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పిఎస్ కు బీజేపీ నాయకులు, శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో పిఎస్ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ శ్రేణులు స్టేషన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పిఎస్ ఎదుట కర్రలు వేసి బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా బండి సంజయ్ అరెస్ట్ కు బీజేపీ జాతీయ నాయకత్వం, స్థానిక నేతలు ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందన్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ సమాధి అయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు. కేసీఆర్ కు పాలన చేతకాకే సంజయ్ ను అరెస్ట్ చేయించారని తెలిపారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావా అని ఘాటు కామెంట్స్ చేశారు. సంజయ్ అరెస్ట్ ను ఖండిస్తున్నాం, కారణం లేకుండా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, తెలంగాణలో అరాచక పాలన నడుస్తుంది అంటూ కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.